అరెస్టులు చూసుకుంటే వైసీపీ వాళ్ళు ఇక్కడ మంచి పరిపాలన చేయలేదు. మొత్తం కక్షపూరితంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? మిథున్ రెడ్డి కానీ, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ కానీ, లేకపోతే ఇంకెవరైతే అరెస్ట్ అయ్యారో, లేకపోతే మధు అనే అతను ఏపీఎస్సి పేపర్ల విషయంలో కానీ, అతను ఐపీఎస్ ఆఫీసర్ అతని పేరేంటి ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, ఇలా తప్పు చేయలేదా? తప్పు చేయకుండా అరెస్ట్ చేయలేదు కదా. ఒకవేళ తప్పు చేయకుండా అరెస్ట్ చేసి ఉంటే ముందస్తు బెయిల్ హైకోర్టు ఎందుకు ఇట్లేదు, లోయర్ కోర్టులు ఎందుకు ఇట్లేదు, ఏసీబీ కోర్టు ఎందుకు ఇట్లేదు? సరే, అది ఒకటి ఆలోచిద్దాం. వీళ్ళందరూ పట్టపగలే దొంగతనం చేసినట్టుగా రాష్ట్ర యొక్క అధికారాన్ని వాడుకొని రాష్ట్ర ఖజానాను దోసుకున్నారు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారు. ఆ విషయాల మీద ప్రజలకు స్పష్టత ఉంది, అధికార యంత్రాంగానికి స్పష్టత ఉంది, అదేవిధంగా కోర్టులకు కూడా స్పష్టత ఉంది. ఈ దుర్మార్గమైన పనులు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతారు. అందులో ఎవరు కూడా తప్పించుకోలేరు. అంటే అలాగే సో ఈ 5 ఏళ్ళలో అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? 5 ఏళ్ళు అవసరంలే, 3 సంవత్సరాల లోపు ఇది పూర్తి అవుతుంది. అమరావతి అద్భుతమైన నగరంగా ఏర్పడు. అలాగే జగన్ గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో వాళ్ళ కార్యకర్తలకి మీరు ఏ బుక్ లో కావాలని ఆ బుక్ లో రాసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాది, తర్వాత వాళ్ళకి సినిమా చూపిస్తాం అంటున్నారు. ఆయనకి బుక్ రాసుకోవడానికి బుక్కే లేదు, ఇంకేం రాస్తాడు ఆయన? ఆయన రాసుకుంటే ఏమన్నారు, జైల్లో మనసు పరివర్తన కోసం రామకోట ఏమన్నా రాసుకుంటే మంచిది, జైల్లో ఉంటాడు. మొత్తానికి ఎలా సక్సెస్ కాబోతుంది సార్ ఈ మహానాడు కడపలో పెట్టారు కదా? పూర్తి సక్సెస్, పూర్తిగా విజయవంతం. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ, విదేశస్తులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఒక స్ఫూర్తితో ఇక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం. లాస్ట్ ఎలక్షన్ లో ఇక్కడ కడపలో మనకు 7 సీట్స్ వచ్చాయి, ఈసారి 10 కొట్టబోతున్నారు. ఇంకా అనుమానమే లేదు, అతను ఉండడు కదా. ఒకవేళ ఉన్నా కూడా ప్రజల యొక్క ఆదరణలో ఏమాత్రం లేదు, రెట్టింపు అయింది కాబట్టి పూర్తి స్థాయి విజయం సాధ్యం. కడప కాదు, పులివెందుల్లో పెట్టినా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే అతను ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాడు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేశాడు, అతను దుర్మార్గమైన పరిపాలన చేశాడు, ప్రజలు తిరుగుబాటు చేశారు. అంత గొప్ప బ్రిటిష్ వాళ్ళనే ప్రజలు తోసేశారు, బ్రిటిష్ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు వైసీపీ ఎందుకు పనిపోతుంది, భూస్థాపితం కాబోతుంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కడపకి జనం తరలి వస్తుంది. అలాగే రేపు 3వ రోజు భారీ బహిరంగ సభ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది సార్ సభ? మనం ఎంతమందిని అయితే టార్గెట్ పెట్టుకున్నాం అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతారు రావటం, సాయంత్రానికి 5 లక్షల మందికి పైగా వచ్చి పాల్గొనే అవకాశం.